వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి వెజ్ మంచూరియా. సగం క్యాబేజీ తురుము, 2 క్యారెట్ తురుము, కొంచెం కొత్తిమీర, దాన్ని మిక్సీ చేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఒక స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. పసుపు హాఫ్ స్పూన్, పసుపు హాఫ్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ సాల్ట్, 2 స్పూన్ల మైదా పౌడర్, ఇంకా 2 స్పూన్ల కార్న్ఫ్లోర్. వీటిని అన్నిటినీ వేసుకొని కలుపుకోవాలి. మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా మనం వాటర్ యాడ్ చేసుకోవద్దండి. వాటిని ఇలా లడ్డూలాగా చేసుకోవాలి. అలానే అన్నీ చేసుకోవాలి. వీటిని 10 మినిట్స్ ఆరనివ్వాలి. లేకపోతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 కప్పుల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అందులో వేసుకోవాలి. మంట సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇవి వేసాక వీటిని యాడ్ చేశాక సిమ్లో పెట్టుకోవాలి, లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. వీటిని 5 మినిట్స్ వేయించాలి. అలాగే గోల్డెన్ బ్రౌన్ తర్వాత రిటర్న్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చాయో గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి. ఒక్కొక్కటి ఇలా నిదానంగా కదుపుకోవాలి. వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆయిల్ అంటకుండా ఒక టిష్యూ పేపర్ వేసి అందులో వేసుకోవాలి. మళ్ళీ ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ 2 స్పూన్ల ఆయిల్ వేసి అందులో వెల్లుల్లి రెబ్బలు, ఒక ఉల్లిగడ్డ, ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. నెక్స్ట్ క్యాప్సికమ్ యాడ్ చేసుకోవాలి. ఒక క్యాప్సికమ్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అందులో సోయా సాస్, 2 స్పూన్ల సోయా సాస్, ఒక స్పూన్ రెడ్ చిల్లీ సాస్, ఒక స్పూన్ టమాటో సాస్. మళ్ళీ ఒక బౌల్ తీసుకొని అందులో కార్న్ఫ్లోర్ 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని వాటర్లో యాడ్ చేసుకోవాలి. వాటర్ ఇలా ఉండలు కట్టకుండా కలుపుకోవాలి వాటర్లో. దాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 5 మినిట్స్ మగ్గనివ్వాలి దీన్ని.
అందులో మంచూరియా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ వేయించిన మంచూరియా ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా 5 మినిట్స్ స్టవ్ పైన పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్. చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో వెజ్ మంచూరియా. ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. వెజ్ మంచూరియా రెడీ. చూడండి ఫ్రెండ్స్ రెడీ వెజ్ మంచూరియా.